అయితే ఎన్నికల్లో కొద్దిగా సానుకూలంగా వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉంది. గత ఎన్నికల ముందు తర్వాత పార్టీ వీడి వెళ్లిన కొందరు నేతల్ని తిరిగి చేర్చుకోవాలనే డిమాండ్ వస్తోంది. కారు దిగి ఇతర పార్టీల్లో చేరిన నేతలతో కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేకుండా పోయారు. క్యాడర్ ఉన్న కారు స్టీరింగ్ను పట్టి నడిపించే నాదులు కరువైపోయారు. వరంగల్ జిల్లాలోని ఓ స్థానంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరా నేత ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్లోకి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వివిధ కారణాలతో గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకునే ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కారు దిగి కాషాయ కండువా కప్పుకున్న నేతల్లో బలమైన ఒకరిద్దరు నేతలు సొంత పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. అలాంటి వారిలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఒకరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ కు ముందు బీజేపీలో చేరిన రమేష్ ను తిరిగి కారు పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. పార్టీ అధికారంలో లేకపోయినా ద్వితీయ శ్రేణి నేతలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారు. కానీ ఇన్ఛార్జ్ లేరు. పాలకుర్తి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వర్ధన్నపేటకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. కానీ 2 ఏళ్లుగా పార్టీకి పూర్తి సమయం కేటాయించే ఇన్ఛార్జి లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. తమకు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నడిపించే నాయకుడు లేక గందరగోళంలో పడిపోయారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కేఆర్ నాగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈ శాసనసభ్యుడు కక్షపూరితంగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీంతో తమ కోసం పోరాడే నియోజకవర్గ స్థాయి లీడర్ లేకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. తన సొంత స్థానం పాలకుర్తికి పరిమితం అవుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేటను లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీగా దళితులే ఉండటంతో ఇదే సామాజిక వర్గ నేతనే ఇన్ఛార్జిగా నియమించాలన్న ప్రతిపాదన తెస్తున్నారు. మళ్లీ ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ లోకి తీసుకురావాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. ఇటీవలే కొందరు నేతలు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసి తమ అభిప్రాయం చెప్పారని తెలిసింది. అయితే మాజీ ఎంపీ కూడా పెద్దాయనతో మాట్లాడతానని హామీ ఇచ్చారని వినిపిస్తోంది. అధినేత కేసీఆర్ ఓకే చెప్పగానే ఆరూరిని మళ్లీ బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించామని బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం. ఇక ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తల మాటను తీసేయలేకపోతున్నారని వినిపిస్తోంది. గులాబీ దళంలో చేరేందుకే సుముఖంగా ఉన్నారన్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతల మాట. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. అటు బీజేపీలోనూ రమేష్ కు ఎలాంటి పదవి లేకపోవడంతో ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ ఆరూరిని ఆహ్వానిస్తే తప్పకుండా బీఆర్ఎస్ లో చేరతారని వినిపిస్తోంది. ఈ మాజీ ఎమ్మెల్యే తిరిగి గులాబీ పార్టీ గూటికి చేరితే వర్ధన్నపేటలో పూర్వ వైభవం వస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఆరూరి బీజేపీని వీడి బీఆర్ఎస్ చేరవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న ఆరూరి రమేష్ సరైన వ్యక్తి అని, అందుకే బీఆర్ఎస్ లో చేర్చుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. పార్టీ కార్యకర్తల ప్రతిపాదనను ఇక్కడి నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వర్ధన్నపేట బీఆర్ఎస్ లో ఇదే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. మరి ఆరూరిని తిరిగి కేసీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తారా లేదా అన్నది చూడాలి.